Hi, hello. I hope you all are fine. Welcome to my session. Now we are going to learn one of the major part from English grammar. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఇంగ్లీష్కి స్పెషల్గా ప్రతి ఒక్క పార్ట్ నుంచి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయితే ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఏ టైప్ ఆఫ్ గ్రామర్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్కి మనం ఎలా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలి అనే ధోరణిలో ఒక ఆలోచన నుంచి వచ్చినటువంటి కొత్త వ్యూహం ఇది. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా అనేక మోడల్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ముందు నుంచి మనం నేర్చుకోగలిగితే మనం ఈజీగా ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ ఇంగ్లీష్ నుంచి పొందే అవకాశం ఉంది. సో అందుకోసమే ఒక కొత్త వ్యూహంతో ట్రావెల్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఈ వ్యూహంతో ట్రావెల్ చేయండి. కలిసి అందరం డీటెయిల్గా డెప్త్గా క్లియర్గా ప్రతి ఒక్క విషయం క్లియర్గా నేర్చుకుందాం. రానున్న ఎగ్జామినేషన్లో మనం హైయెస్ట్ మార్క్ పొంది మన ఉద్యోగం సాధిద్దాం. సో రైట్, ప్రతిరోజు పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో మన క్లాస్ అయితే ఉంటుంది ఇంగ్లీష్కి సంబంధించింది. సో వాటి గురించి మరి ఈ సెషన్లో దేని గురించి అంటే ఈ సెషన్లో ముఖ్యంగా పార్ట్ ఆఫ్ స్పీచ్లో దేని నుంచేమో పార్ట్ ఆఫ్ స్పీచ్ నుండి వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇంగ్లీష్ గ్రామర్లో వెన్నుముక్క అయినటువంటిది భాగం ఏంటంటే ఉంది అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్. మరి పార్ట్ ఆఫ్ స్పీచ్లో అనేక రకాల నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఉన్నాయి కదా. సో ఈ క్లాసెస్లో మనం దేని గురించి ముఖ్యంగా తెలుసుకుందాం అంటే నౌన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో నౌన్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది క్లియర్గా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ డీటెయిల్ అనలిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. మర్చిపోవద్దు షేర్ చేయడం. సో పార్ట్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అనేది, సార్ నౌన్ తెలియని వారు ఎవరున్నారు సార్? ఎస్, నౌన్ తెలియని వారు ఎవరు లేరు, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ ఈ నౌన్ తెలియని వారు ఎవరు లేరు. నౌన్ అనేది ఓకే, మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఏ పార్ట్ అయినా నేర్చుకుంటామో లేదో కానీ ఖచ్చితంగా నౌన్ అనేది మనం నేర్చుకుంటాం. మరి ఈ నౌన్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని మోడల్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి. ఎన్ని మోడల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎంత డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఓకే, అప్లికేషన్ ఓరియంటెడ్లో ఎలా అడుగుతున్నారు, డైరెక్ట్ బిట్ రూపంలో ఎలా అడుగుతున్నాడు అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఏదైతే కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నానో మీరు రాయబోయే ఎగ్జామ్స్లో ఈ మోడల్ నుంచే వస్తుంది. దీని నుంచి మించిపోయే మోడల్ నుంచి ఒకటి కూడా క్వశ్చన్ రాదు. ఇది మాత్రం ఐఎస్ఆర్. ఒకవేళ నౌన్ నుంచి క్వశ్చన్ వస్తే ఈ తరహా నుంచే అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ మీరు క్లియర్గా నేర్చుకుంటే చాలు, యూ విల్ ఈజీలీ గెయిన్ గుడ్ మార్క్స్. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద వర్డ్ దట్ అక్యూర్స్ ఓన్లీ ఇన్ ది ప్లూరల్. సో చూడండి ఇక్కడ ప్లూరల్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో హియర్ ఈస్ ది 4 words. దీస్ 4 words ఆర్ బిలాంగ్స్ టు ది నౌన్. దేని నుంచి వచ్చింది? నౌన్ నుంచి వచ్చిన పదాలే. కానీ దాంట్లో ప్లూరల్ అయినటువంటి వర్డ్, ఐడెంటిఫై ద వర్డ్ దట్ అకర్స్ ఆల్ ఇన్ ది ప్లూరల్. ఓన్లీ ఇన్ ది ప్లూరల్. మిగతావన్నీ చూడండి ఓన్లీ ఇన్ ది ప్లూరల్. సో ఎప్పటికి కూడా అది ప్లూరల్ రూపంలో ఉంటాయి, దానికి సింగులర్ ఉండదు. అదే కదా. సో చూడండి, మనం ఏదైనా ఒక వర్డ్ని ప్లూరల్గా మనం మార్చాలి అంటే ఎలా మారుస్తాము? ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్ లేదా విఈఎస్ లేదా ఎలా ఏడింగ్ చేసుకుని మోడిఫై చేస్తున్నాం ప్లూరల్గా. ఎస్ని యాడ్ చేస్తాం, ఈఎస్ని యాడ్ చేస్తాం, ఐఈఎస్ యాడ్ చేస్తాం, విఎస్ వేసి మనము సింగులర్ వర్డ్ని ప్లూరల్గా మారుస్తున్నాం. అంటే సింగులర్ నౌన్ని ప్లూరల్గా మారుస్తున్నాం. అయితే ఇక్కడ గ్లాసెస్ అనేసి అన్నారు, ఇది ప్లూరలే. క్లాత్స్ ఇది ప్లూరలే. పొటాటోస్ ఇది ప్లూరలే. టూల్స్ ఇది ప్లూరలే కదా. అయితే అన్ని పదాలు కూడా అక్యూర్స్ ఓన్లీ ప్లూరల్, అది ఎప్పటికి కూడా ప్లూరలే. చూడండి, గ్లాస్కి దీనికి సింగులర్ చేస్తా అవుతుందా? సింగులర్ చేస్తా అవుతుందా లేదా చూద్దాం. గ్లాస్. సో ఇది ఓన్లీ ప్లూరల్ కాదు కదా, అంటే దానికి సింగులర్ రూపం ఉంది. క్లాస్, దీనికి సింగులర్ రూపం లేదు. అంటే రైట్ ఆన్సర్ దిస్ ఈజ్. మరి పొటాటోస్కి పొటాటో అనేది ఏమైంది? సింగులర్. టూల్స్కి టూల్ అనేది సింగులర్.
గ్లాసెస్కి గ్లాస్ అనేది సింగులర్, కానీ క్లోజ్ అనేది ఇది ఎవర్ గివెన్ ప్లూరల్, దీనికి సింగులర్ రూపం లేదు. సో అందుకోసం క్వశ్చన్ ఎంత బాగా అడిగాడంటే దట్ అక్కర్స్ ఆల్ ఇన్ ది ప్లూరల్ అని అడగడం జరిగింది. సో ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనం దాని గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అయితే సార్ ఎంత బాగుంది కాబట్టి దీని గురించి కొంచెం బేసిక్ అవగాహన కల్పించి ఇంకా క్లాస్ చెప్తే బాగుంటుంది. ఎస్, బేసిక్ అవగాహన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కల్పించిన తర్వాత క్లాస్ చెప్పండి. రైట్, మీకు బేసిక్ అవగాహన నౌన్ అంటే అందరికీ తెలుసు. రైట్, నౌన్ అంటే అందరికీ తెలుసు. నౌన్ అయితే నౌన్ అంటే ఏంటి? అవునా, ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ సేస్ ది నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్స్ ఇస్ కాల్డ్ నౌన్. రైట్, సో అది అందరి గురించి తెలుసు నౌన్ గురించి, కానీ దీంట్లో ఉన్నటువంటి నౌన్లో ఉన్నటువంటి కైండ్స్ గురించి బాగా తెలుసుకోవాలి. ఈ కైండ్స్ టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే 10 కైండ్స్ ఉంటాయి. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, కాంక్రీట్ నౌన్, అన్కాంక్రీట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్, కాంపౌండ్ నౌన్. సో అలా 10 కైండ్స్ ఉన్నాయి. ఈ 10 కైండ్స్లో ఫస్ట్ మన ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ గురించి మనం తెలుసుకోవాలి. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ ఇస్ ద వర్డ్ విచ్ సేస్ ది సేమ్ నేమ్ బట్ ఇట్ ఆల్వేస్ బ్రింగ్స్ ది క్యాపిటల్ లెటర్. నేను ఓన్లీ ట్రిక్స్ మాత్రమే చెప్తాను ఇక్కడ. దాంట్లో ఏదైతే ఇంపార్టెంట్ ఆ పార్ట్ మాత్రమే చెప్తాను, మిగతావన్నీ క్లాసులు ఉంటాయి కాబట్టి. సో క్యాపిటల్ లెటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూడండి, ఇండియాలో మనం రాసేటప్పుడు వర్డ్లో అక్కడ ఐ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ రాస్తాం కాబట్టి దిస్ ఇస్ ద ప్రాపర్ నౌన్. ఓకే, నెక్స్ట్ కామన్ నౌన్ అంటే ఏమంటాం? కామన్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ సో సేమ్ క్లాస్, ఒకే తరగతికి చెందిన పదాలు. ఒకే తరగతికి చెందిన పదాలు అంటే బాయ్స్, అలాగే గర్ల్స్, ఇటువంటి దానికి మనం ఒకే తరగతి. ఒక 4 అబ్బాయిలు ఉన్నారు, రవి, రామ, సురేష్, ఇలా. సో వాళ్ళందరికీ కామన్గా మనం ఏంటంటాం? బాయ్స్ అంటాం. సో కామన్ నౌన్. నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటమ్మా? సెస్ ది క్వాలిటీ. దేని గురించి తెలియజేస్తుంది? క్వాలిటీ గురించి తెలియజేస్తుంది. దాన్నే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ, దేని గురించి తెలియజేస్తుంది? వర్డ్ బ్యూటీ అనేది క్వాలిటీ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ మెటీరియల్ నౌన్. ఓకే, మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? సెస్ ది నేమ్స్ ఆఫ్ ది మెటీరియల్. దేని గురించి తెలియజేస్తుంది? మెటీరియల్ గురించి తెలియజేస్తుంది, లైక్ ఎస్ గోల్డ్, సిల్వర్, ఇటువంటివి. ఓకే, నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే దేన్ని? గ్రూప్ ఆఫ్ థింగ్స్ గురించి, గ్రూప్ ఆఫ్ థింగ్స్, పర్సన్ కానీ, గ్రూప్ ఆఫ్ థింగ్స్ కానీ, గ్రూప్ ఆఫ్ పర్సన్, గ్రూప్ ఆఫ్ ప్లేస్ కానీ ఎలా తెలియజేస్తాయి దాని గురించి. నెక్స్ట్ వెరీ ఈజీ కౌంటబుల్ నౌన్. నెక్స్ట్ వన్ అన్కౌంటబుల్ నౌన్. ఓకే, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్. నెక్స్ట్ వన్ కాంక్రీట్ నౌన్. నెక్స్ట్ వన్ అన్కాంక్రీట్ నౌన్. ఆల్ నెక్స్ట్ వన్ కాంపౌండ్ నౌన్. అయితే కౌంటబుల్ నౌన్ అంటే ఏదైతే మనం కౌంట్ చేయగలుగుతామో. సో మరి అన్కౌంటబుల్ అంటే వీ కాంట్, మనం ఏం చేయలేము, కౌంట్ చేయలేము. ఏ వస్తువులు అయితే సృష్టిలో మనం లెక్క పెట్టలేమో దాన్ని అన్కౌంటబుల్ నౌన్ అంటారు. మరి కాంక్రీట్ నౌన్ అంటే దేన్నైతే మనం తాకి మన స్పర్శ ద్వారా మనం ఐడెంటిఫికేషన్ చేయగలుగుతామో దానిని మనం కౌంటబుల్ నౌన్ కాంక్రీట్ నౌన్ అంటారు. మరి అన్కాంక్రీట్ నౌన్ అంటే దేన్నైతే మన స్పర్శతో తాకి మనం చెప్పలేమో దాన్ని అన్కాంక్రీట్ నౌన్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లా, కైండ్, ఇటువంటిదని. కంపౌండ్ నౌన్. సో కంపౌండ్ అంటే 2 నౌన్లు కలిపి ఒక వర్డ్గా మారి చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ అనేది ఒక నౌన్, ఓకే, డే అనేది ఒక నౌన్. ఈ 2 పదాలను కలిపి మనం ఏంటి రాస్తాం? బర్త్డే. సో బర్త్డే ఇస్ ద కంపౌండ్ నౌన్. సో వీటి నుండి మనకి అవగాహన వచ్చిన తర్వాత వీటి నుండే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ నౌన్ అనే టాపిక్తో పాటు ఎక్కడికెక్కడి దేనితో రిలేషన్షిప్తో అడుగుతున్నాడు అనేది మనం తెలుసుకోగలిగితే నౌన్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ ఈజీగా మనం తెలుసుకుంటాం. దానికి అవగాహన కల్పించడానికే ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. రైట్, బ్రిటిష్ డేస్ ఈజ్ సైలింగ్ ఫ్రమ్ Southampton early in the morning. Fleet had fleece flock. సో ఇక్కడ చూడండి 4 పదాలు ఇచ్చారు. ఇక్కడ ఈ పదాల్లో అన్నీ కూడా కలెక్టివ్ నౌన్. ఫ్లీట్ ఈజ్ ఎ కలెక్టివ్ నౌన్, హ్యాడ్ కలెక్టివ్ నౌన్, ఫ్లీస్ నౌన్, ఇట్ ఇస్ నాట్ కలెక్టివ్ నౌన్, ఫ్రోక్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్. సో ఇక్కడ 4 పదాలు కూడా ఇచ్చాడు. మరి ఫ్లీట్ అంటే ఏంటమ్మా? గ్రూప్ ఆఫ్ షిప్స్. దేన్ని అంటాం? గ్రూప్ ఆఫ్ షిప్స్.
గ్రూప్ ఆఫ్ సిప్స్. హర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్. ఓకే, ఎనిమల్స్. మరి ఫ్లోక్ అంటే గ్రూప్ ఆఫ్ బర్డ్స్, గ్రూప్ ఆఫ్ బర్డ్స్. మరి ఫ్లీస్ అంటే ఇది ఒక ఊల్ని తయారు చేసినటువంటి కోట్, ఊల్తో తయారు చేసినటువంటి కోట్ అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ కలెక్టివ్ నౌన్. ఇప్పుడు మనకు అర్థమైంది క్లియర్గా. సో అక్కడ 4 పదాలు కూడా కలెక్టివ్ నౌన్ ఇచ్చారు కదా. మరి అక్కడ క్వశ్చన్కి ఏంటన్నా బ్రిటిష్ డేస్ ఈజ్ అ సైలింగ్. సైలింగ్ అంటే ఏమా, సో ఏ పర్సన్ ఏ సైలర్ ఈజ్ సైలింగ్ షిప్ ఇన్ ద సీ అని అంటాం కదా. సో కాబట్టి ఇప్పుడు గ్రూప్ ఆఫ్ షిప్ గురించి వస్తుంది అక్కడ. బ్రిటిష్ ఫ్లీట్ ఈజ్ సైలింగ్ ఫ్రమ్ సౌతర్న్ టౌన్ ఆల్ దిస్ మార్నింగ్ అనేసి అన్న. సో ఫ్లీట్ అనేది ఎక్కడ వస్తుంది, ఎందుకంటే సో హియర్ ఎరైజ్డ్ ఎ క్వశ్చన్ గ్రూప్ ఆఫ్ షిప్స్ గురించి ఎరైజ్ చేశారు కాబట్టి సో రైట్ ఆన్సర్ ఇస్ ద షిప్. ఓకేనా. సో చూసారు అక్కడ నౌన్లో కలెక్టివ్ నౌన్ గురించి అడిగారు. ఇంతకుముందు ఎలా అడిగారు క్వశ్చన్, సింగులర్ నుంచి ప్లూరల్ సింగులర్ నుంచి అడిగారు. ఎక్కడ కలెక్టివ్ నౌన్ గురించి అడిగారు. ఇప్పుడు దేని నుంచి అడిగారు, చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వర్బ్ అండ్ ఎ నౌన్. ఓకే, యాజ్ ఎ వర్బ్ యాజ్ ఎ నౌన్ అని అన్నారు. ఒక వర్డ్ని ఇక్కడ 4 పదాలు ఇవ్వడం జరిగింది. 4 పదాల్లో మీరు బాగా 4 పదాల్లో ఏ వర్డ్ని మనం వర్బ్గా ఉపయోగిస్తాము, మరి నౌన్గా ఉపయోగిస్తాము, అటువంటి వర్డ్ని ఫైండ్ అవుట్ చేయండి నన్ను. ఇది ఒక మోడల్. చూడండి క్వశ్చన్ అన్ని విధాలుగా అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి థాట్ అనేది ఇట్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్. ఇక్కడ థాట్, బోట్, ఫోట్ ఆల్ దీస్ ఆర్ ది వర్బ్ ఫామ్స్. అయితే ఈ వర్బ్ ఫామ్స్లో ఇంకొకటి దాగి ఉండాలి. ఏంటి దాగి ఉండాలి అంటే నౌన్ దాగి ఉండాలి. మరి వర్బ్కి వచ్చినటువంటి వర్డ్ నౌన్ ఉపయోగించినటువంటి అదే వర్డ్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ థాట్ అనేది దీనికి వర్బ్ అని తీసుకుంటే టీచ్ అవుతుంది. ఫోర్ట్కి వర్బ్ అని తీసుకుంటే ఫైట్ అవుతుంది. బోట్కి వర్బ్ అని తీసుకుంటే బై అవుతుంది. థాట్కి వర్బ్ అని తీసుకుంటే థింక్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు టీచ్ కానీ ఫైట్ కానీ బైకి కానీ వీ కాంట్ రైట్ యాజ్ ఎ నౌన్. సో దీనికి నౌన్గా మనం రాయలేము, బాట్ కానీ ఫోర్ట్ కానీ థాట్ కానీ. బట్ వీ కెన్ రైట్ థాట్ అండ్ థింక్ కదా వర్బ్ 1. సో థింక్ అనేది వర్డ్కి ఎక్కడ మనం నౌన్గా దీనికి తీసుకోవచ్చు, మరి వర్బ్గా దీనికి తీసుకోవచ్చు. బట్ వీ కాంట్ టేక్ యాజ్ ఏ థాట్ కానీ ఫాట్ కానీ బాట్ కానీ దానికి మనం తీసుకోలేము. సో అందుచేత ఒకే ఒక వర్డ్, ద వర్డ్ షుడ్ యూజ్ యాజ్ ఎ వర్బ్ యాజ్ ఎ నౌన్. మరి మీరైతే చెప్పారు కరెక్టే. మరి నౌన్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఓకే, అలాగే వర్బ్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. వీ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో రైట్, దట్ ఈస్ చూడండి, దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ థాట్. ఓకే, ఎక్కడ రాశాను, దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ థాట్. సో థాట్ ఈజ్ హియర్ నౌన్. ఓకే, ఇప్పుడు వర్బ్కి ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఎస్, వర్బ్కి ఎగ్జాంపుల్ ఇద్దామా. షీ థాట్ అబౌట్ హెర్ ప్రాబ్లమ్స్. షీ థాట్ అబౌట్ హెర్ ప్రాబ్లమ్స్. చూడండి క్వశ్చన్ ఎంత గమ్మత్తుగా మనం తీసుకోవడం జరిగిందో. సో జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దీస్ 2 క్వశ్చన్ అండ్ దీస్ 2 స్టేట్మెంట్. ఒక దగ్గర మనమేమో ఎలా తీసుకున్నాం, అక్కడ థాట్ అనేది వర్బ్ రూపంలో తీసుకోవడం జరిగింది, ఎక్కడ అదే థాట్ని నౌన్ రూపంలో తీసుకోవడం జరిగింది. సో ఎలా తీసుకున్నటువంటి పదాలు ఏమైనా దీంట్లో ఉన్నాయి అంటే ఇవి కావు, ఓన్లీ థాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇది 3వ రకం. సో ఇప్పటికి మనం 3 క్వశ్చన్లు నేర్చాం. 3 క్వశ్చన్లు 3 మోడల్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది. గోట్ ఇట్. 4వది ఏం అడిగాడో చూద్దాం. చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆల్ నౌన్స్. ఇచ్చిన వాటిలో ఇక్కడ ABCD 4 ఆప్షన్లో లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో అన్నిట్లో ఏమి ఉండాలి, నౌన్ ఉండాలి. చూడండి ఇక్కడ 4th ఆప్షన్ చూద్దాం. చాంబర్, రిక్వెస్ట్, పర్మిషన్, హ్యాపీలీ. సో చాంబర్ ఈజ్ ఎ నౌన్. వెరీ గుడ్. రిక్వెస్ట్, పర్మిషన్ నౌనే. హ్యాపీలీ వచ్చింది, యాడ్వర్బ్ వచ్చింది. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. లేదు కదా.
ఎగ్జిబిషన్ నౌన్, హ్యాపీ అడ్జెక్టివ్, రెస్పెక్టెడ్ వర్బ్, డియర్ అడ్జెక్టివ్. సో ఎక్కడ పోయింది డియర్ అడ్జెక్టివ్ పోయింది. సో అన్నీ కూడా నౌన్ అయి ఉండాలి అని అడిగారు మనకి, అది గమనించాలి. బిజీ అడ్జెక్టివ్, రూమ్ నౌన్, లాక్ నౌన్, కాఫీ నౌన్. సో ఇవన్నీ కూడా నౌనే, కానీ బిజీ ఇస్ ద అడ్జెక్టివ్ పోయింది. సో ఆటోమేటిక్ 3 పోతే ఒకటోది ఆన్సర్. మరి అది ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూద్దాం. డైరెక్టర్ నౌన్, అప్రోచ్ విధానము నౌన్, పర్మిషన్ SION నౌన్, ఓకే ప్లేస్ నౌన్. సో అక్కడ 4 పదాలు కూడా నౌన్ ఇచ్చారు. 4 క్వశ్చన్లో 4 మోడల్ మనం తెలుసుకున్నాం. చూసారు ఎంత గమ్మత్తుగా క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, మనం నేర్చుకుంటున్నటువంటి మోడల్లో ఇన్ని మోడల్లో క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. సో రైట్, చూడ్ ద సెంటెన్స్ విత్ 2 nouns ఇన్ ఇట్. ఈ సెంటెన్స్లో ఎన్ని నౌన్స్ ఉంటాయి? ఇంతకుముందు ఏంటి ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ నౌన్ అడిగారు, ఎక్కడేమో సెంటెన్స్లో ఖచ్చితంగా 2 నౌన్లు ఉంటాయి, దాన్ని ఫైండ్ అవుట్ చేసే అటువంటి సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని అన్నారు. ద డైరెక్టర్ గేవ్ పర్మిషన్, హీ ఎక్స్ప్లెయిన్ ఇన్ అటర్ డిసప్పాయింట్మెంట్, ద సైంటిస్ట్ వాజ్ సర్ప్రైజ్డ్, హీ హరిడ్లీ గాట్ అప్ అండ్ రష్డ్ టు ది ఛాంబర్ అన్నారు. సో ఈ 4 స్టేట్మెంట్లో విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ చూద్దాం. ద డైరెక్టర్ ఈజ్ ద నౌన్, గేవ్ ఈజ్ ద వర్బ్, పర్మిషన్ SION ఉంది కాబట్టి నౌన్. అంటే ఇది రైట్ ఆన్సర్ ఇదే. మిగతావన్నీ మరి చెక్ చేయాల్సిన అవసరం ఉందా? చూద్దాం ఒకసారి. సరే, ఎక్స్ప్లెయిన్డ్ అన్నాడు. ఇన్ అటర్ డిసప్పాయింట్మెంట్ అడ్జెక్టివ్, నౌన్ డిసప్పాయింట్మెంట్ ఇస్ ద నౌన్. ఎంత ME ఎంత రెండైంది. ఎక్స్ప్లెయిన్డ్ ఎక్కడ వచ్చింది వర్బ్. ద సైంటిస్ట్ నౌన్, వాజ్ సర్ప్రైజ్డ్ అడ్జెక్టివ్, ఓకే. నెక్స్ట్ ద హరీడ్లీ గాట్ అప్ అండ్ రష్ టు ది ఛాంబర్, ఒక నౌన్ మాత్రమే ఉంది, ఓకే. 2 నౌన్ ఇక్కడ కూడా సెంటెన్స్ లేదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకే. స్టేట్మెంట్లో ఎప్పుడైనా మనం చూసిన వెంటనే ఐడెంటిఫికేషన్ చేయడానికి ఇది ఒక పెద్ద బలం మనకి. చూడ్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ నౌన్. చూడండి క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడిగాడు. 6వ నెంబర్ ఒక దగ్గరేమో ఒక సెంటెన్స్లో లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చి ఆ లిస్ట్లో ఉన్నటువంటి నౌన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంకొక దగ్గర ఏమో 2 nouns ఫైండ్ చేయమన్నారు. ఎక్కడేమో వితౌట్ నౌన్ లేని సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూద్దామా. ఫ్యామిలీ రియలైజ్డ్ జాయ్ మీ, లాంగ్ ఇంప్రెస్డ్ దెమ్ బాట్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంకుల్, అనౌన్స్ టెస్ట్ బ్యూటీ పేమెంట్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. వితౌట్ నౌన్ అని చెప్పారు. అనౌన్స్ టెస్ట్ బ్యూటీ అనేది ఉంది, ఓకే. నౌన్ ఎక్కడ ఉంది కాబట్టి ఇది పోయింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంకుల్ అనేది నౌనే కదా, సో పోయింది. లాంగ్ అడ్జెక్టివ్, ఇంప్రెస్డ్ అడ్జెక్టివ్, దెమ్ ప్రొనౌన్, బోట్ వర్బ్, ఇది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకోటి ఉంది ఫ్యామిలీ నౌన్, రియలైజ్డ్ అడ్జెక్ట్, జాయ్ నౌన్, మీ ప్రొనౌన్. సో ఇది కూడా కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. లాంగ్ ఈజ్ అడ్జెక్టివ్, ఇంప్రెస్డ్ ఉంది అడ్జెక్టివ్, అండ్ వీ విల్ టేక్ అండ్ వర్బ్ ఆల్సో ఇంప్రెస్డ్. దెమ్ అంటే ప్రొనౌన్, బోట్ అంటే వర్బ్. సో ఈ ఒక్క వర్డ్ సెంటెన్స్లోనే ఇక్కడ 4 పదాల గ్రూప్ ఆఫ్ వర్డ్స్లోనే నౌన్ లేని స్టేట్మెంట్ కూడా కాదు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పవచ్చు, ఓకేనా. సో క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 7th క్వశ్చన్. చూడ్ ద స్టేట్మెంట్ విచ్ ద వర్డ్ ఫెయిర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. ఫెయిర్ అనే పదాన్ని తీసుకొని ఎక్కడ నేను నౌన్గా తీసుకోవడం జరిగిందో ఆ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సీ ఈస్ నాట్ ఫెయిర్. ఫెయిర్ మీన్స్ హియర్ టేక్ ఏ వన్ ఈవెంట్, లేకపోతే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది, అటువంటిది అనేసి ఇక్కడ సెంటెన్స్ రూపంలో వస్తుంది. సీ ఈస్ నాట్ ఫెయిర్ ఇన్ దిస్ ఇష్యూ. సీ ఈజ్ ఎ ఫెయిర్ లేడీ. She visited a fair yesterday. She received a fair share of a property from her father అన్నాడు. చూడండి ఎక్కడ she is not fair in this issue. సో she is not fair ఎక్కడ నెగటివ్ ఫామ్ వచ్చింది కదా. ఎక్కడ ఫెయిర్ అనేది నౌన్ రూపంలో రావాలి, కానీ నౌన్ రూపంలో రాలే. ఎక్కడ ఫెయిర్ అనేది లేడీ వచ్చింది, ఫెయిర్ అనేది అడ్జెక్టివ్ రూపంలో వచ్చింది. నెక్స్ట్ సీస్ విజిటెడ్ ఫెయిర్ ఎస్టర్డే అనేది మనం ఏంటంటాం, ఎడ్వర్బ్ అంటాం. సో దిస్ ఇస్ ద ఫెయిర్ అంటే ఒక ఈవెంట్, తను ఒక ఫెయిర్ చెప్పాను కదా. సి విజిటెడ్ ఫెయిర్కి వెళ్ళింది. సో హియర్ ఈజ్ ద నౌన్.
తను ఎక్కడికి వెళ్ళింది? ఒక ఫెయిర్కి. ఇప్పుడే చెప్పాను కదా, ప్రోగ్రామ్ లేకపోతే ఈవెంట్ అని. సో దిస్ ఇస్ ద నౌన్. షీ రిసీవ్డ్ ఎ ఫెయిర్ షేర్. సో సార్ ఇది కూడా ఎడ్జెక్టివ్. సో స్టేట్మెంట్లో ఒక దగ్గర ఏమో ఎడ్జెక్టివ్గా వస్తుంది, ఒక దగ్గర ఏమో ఎడవర్బ్గా వస్తుంది, ఒక దగ్గర ఏమో నౌన్గా వస్తుంది. అంటే ఎలా మనం ఐడెంటిఫై చేసాం అంటే ప్లేస్ ఆఫ్ పొజిషన్. ద వర్డ్ ఈజ్ ఆల్వేస్. ఏదైనా ఒక వర్డ్ మనం తీసుకొని, లేదు అంటే చెప్పాను కదా ఇంతకుముందు బిఫోర్ అనే ఒక వర్డ్ మనం తీసుకుంటాము. ఆ బిఫోర్ అనే వర్డ్ని ఒక దగ్గర ఎడ్జెక్టివ్ అని చెప్పొచ్చు, ఇంకో దగ్గర ఏమో అడ్వర్బ్గా తీసుకోవచ్చు, ఇంకో దగ్గర ప్రెపోజిషన్గా తీసుకోవచ్చు, ఓకే, ఇంకో దగ్గర కంజంక్షన్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా, ఇంకో దగ్గర బిఫోర్ అనేది ప్రొనౌన్గా కూడా తీసుకోవచ్చు. ఎందుకు ఎలా ఎన్ని విధాలుగా మారుతుంది? ఇంకో దగ్గర ప్రిపోజిషన్, ఓకే ప్రిపోజిషన్ రాశాను. సో ఎందుకు ఎన్ని విధాలుగా మారుతుందంటే ద ప్లేస్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది వర్డ్. ఆ వర్డ్ ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ బట్టి దాని యొక్క భావం మారుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, యువర్ లవ్ ఫర్ హర్ విల్ సేవ్ హర్. సో చూస్ ద పార్ట్ ఆఫ్ స్పేస్ ద వర్డ్ ఇస్ లవ్. చూడండి, యువర్ లవ్ ఫర్ హర్ విల్ సేవ్ హర్ అని అన్నారు. ఈ సెంటెన్స్ లవ్ అనేది ఏంటి? అడ్వర్బ్ ఆఫ్ టైమా, ఎన్ అడ్వర్బ్ ఆఫ్ మేనరా, ఎన్ అబ్స్ట్రాక్ట్ నౌనా, ఏ ప్రాపర్ నౌన్ అన్నారు. ముందు ఎన్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్ అంటే ఏంటి? సో ఏ వర్డ్ దే టెల్ us when an action is done కదా. సమయానికి సూచించే పదాలని మనం నౌ, ఎగో, బిఫోర్ ఇటువంటి పదాలు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. అండ్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ప్రవర్తనకి సంబంధించింది. హౌ అండ్ ఆఫెన్, హీ ఇంజూర్డ్ వెరీ బ్యాడ్లీ, ఓకే, ఇటువంటి పదాలు. నెక్స్ట్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా. సో ఏంటని ఇట్ ఈస్ సేస్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ఎ ప్లేస్ ఆర్ థింగ్, బట్ ఇట్ ఆల్వేస్ బ్రింగ్స్ వాట్? క్యాపిటల్ లెటర్. అందుకోసే క్యాపిటల్. మన బేసిక్ నాలెడ్జ్ పైన కొంచెం అవగాహన ఉండాలి. క్యాపిటల్ ప్రాపర్ నౌన్ కాదు. సో గుణాన్ని గురించి తెలియజేసే, క్వాలిటీ గురించి తెలియజేస్తుంది కాబట్టి హియర్ వాట్? అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో చూసి మనం ఐడెంటిఫికేషన్ చేయగలగాలి అంటే మన దాని గురించి డెఫినేషన్ కూడా రావాలి. ఓకే, నెక్స్ట్, ఫర్ పీపుల్ డేస్ వితౌట్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ పాసిబుల్. ఈజ్ నాట్ పాసిబుల్. సో ఏంటి? 4 వర్డ్ ఒకే దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది. సక్సెస్ అనేది, సక్సెస్డ్, సక్సెస్ఫుల్ వచ్చింది, ఫ్యూయల్, కాబట్టి ఇట్ ఈస్ అ అడ్జెక్టివ్. సక్సెస్ ఇట్ ఈస్ అ నౌన్. సక్సీడ్ అనేసి వర్బ్. మనం చూసిన వెంటనే ఐడెంటిఫికేషన్ చేయాలి, ఓకేనా. సో వర్డ్ని ఐడెంటిఫికేషన్, సక్సీడెడ్ వర్బ్. సో ఫర్ పీపుల్ డేస్ వితౌట్ హార్డ్ వర్క్. వితౌట్ హార్డ్ వర్క్ అంటే నౌన్ రావాలి అక్కడ. సక్సెస్, సక్సెస్. ఫర్ పీపుల్ సక్సెస్ వితౌట్ హార్డ్ వర్క్ ఇట్స్ నాట్ పాసిబుల్. మనం ఏం చేస్తున్నాం? హార్డ్ వర్కే కదా. సో ఏ వ్యక్తి అయినా హార్డ్ వర్క్ చేయకుండా ఏదైనా సాధించగలుగుతాడా? ఇట్స్ ఇంపాసిబుల్. ఎవరైనా చెప్పొచ్చు. సో ఇట్స్ ఇంపాసిబుల్. ఎవరు? బ్రహ్మదేవుడి వల్లే కాలేదు, ఆ భగవంతుడి వల్లే కాలేదు, మన వల్ల ఏమవుతుంది? సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా కష్టపడి తీరాల్సిందే, ఓకేనా. సో దట్ ఈస్, ఇప్పుడు అర్థమైంది కదా. ఒకే వర్డ్ మనకి డిఫరెంట్ మోడల్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. ఇచ్చినటువంటి దాంట్లో ఏది నాట్ ట్రూ అనేసి అడిగారు. ఇప్పటికి దాదాపు 10 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. 10 క్వశ్చన్ 10 డిఫరెంట్ మోడల్ ఇచ్చాను చూడండి. ఎక్కడికైనా ఒక మోడల్ వస్తే సేమ్ మోడల్ ఇంకో క్వశ్చన్ నేను ఎక్కడ రిపీట్ చేయలేదు. అంటే ఎన్ని విధాలుగా నేర్చుకోవడం ఉంటే రేపొద్దున ఈ మోడల్ నుంచి వేరే మోడల్ క్వశ్చన్స్ అయితే రావు. అందుకోసం ఈ మోడల్ నేర్చుకోవాలి. వీలైతే ఒక పెన్ను పేపర్ మీద రాసుకోండి, లేదంటే పీడిఎఫ్ కూడా మీరు షేర్ చేస్తే జాయిన్ అవ్వండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆర్ మెయిన్లీ అన్కౌంటబుల్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్ ఆర్ మెయిన్లీ కౌంటబుల్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ మెయిన్లీ కౌంటబుల్ నౌన్స్. సో ఇది పాజిటివ్ ఇస్తే, ఇది నెగిటివ్ ఇస్తే ఇక్కడ పాజిటివ్ ఇచ్చారు స్టేట్మెంట్. ఏ కామన్ నౌన్ రిఫర్స్ టు ఏ క్లాస్. సో నాట్ ట్రూ అన్నారు. సరైనది కాదు అనేసి మనకి అడిగారు కాబట్టి ఏది సరైనది కాదు అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆర్ ఆల్సో మెయిన్లీ అన్కౌంటబుల్ నౌన్స్ అని చెప్పారు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ మెయిన్లీ కౌంటబుల్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? ముందు క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? ఇట్ సేస్ ది క్వాలిటీ కదా, క్వాలిటీ గురించి తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అనే ఆబ్జెక్టివ్ ఉంది, దీనికి NESS కలిపాను, అప్పుడు ఏమైంది? బ్లాక్నెస్ అయింది. ఓకే, వైట్ అనే ఒక వర్డ్ ఉంది,
వైట్ అనే పదానికి NESS కలిపాను, అప్పుడు ఏందైంది వైట్నెస్ అనింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్. దేన్ని అంటాం, దీన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. మరి దేన్ని సూచిస్తుంది, క్వాలిటీ గురించి సూచిస్తుంది కదా కదా కాబట్టి ఇది ఎప్పుడూ కూడా కౌంటబుల్ నౌనా, దీన్ని ఇప్పుడు బ్లాక్నెస్ని వైట్నెస్ని మనం కౌంట్ చేసే ఎబిలిటీ మన దగ్గర ఉందా, లేదు కదా. సో వీ కాంట్ కౌంట్, కానీ వీరేట్ అన్నాడు కౌంటబుల్ నౌన్స్ అన్నారు, కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్. అంటే ఆన్సర్ మనకి దొరికిపోయింది, దిస్ ఈజ్ ద రాంగ్. మరి 3 ఎందుకు కరెక్ట్ అయింది ఒకసారి చూద్దామా. రైట్, అబ్స్ట్రాక్ట్ నౌన్ దీనికి ఆపోజిట్గా వెళ్ళాలి. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆర్ మెయిన్లీ అన్కౌంటబుల్. ఎస్, ఇది అన్కౌంటబుల్ మనం చేసాం కాబట్టి దిస్ ఈజ్ ద రైట్. అంటే ట్రూ, ఇక్కడ నాట్ ట్రూ ఫైండ్ అవుట్, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసాం, విడిచిపెట్టండి. కాంక్రీట్ నౌన్ ఆర్ మెయిన్ కౌంటబుల్. కాంక్రీట్ నౌన్ అనేది ఎప్పుడూ కూడా కౌంటబుల్ చేయగలుగుతాం, ఎస్ చేయగలుగుతాం. మన స్పర్శకి మనం తాకిన తర్వాత మనం దేన్నైతే చూసి ఐడెంటిఫై చేయగలుగుతాము మన సెన్స్తో పాటు, దాన్ని మన సెన్స్తో పాటు మనం ఇప్పుడు నా దగ్గర గులాబీ పువ్వు నాకు మీరు తెచ్చి ఇచ్చారు, ఓకేనా, టీచర్స్ డే రోజు దాన్ని పట్టుకున్నాను, నా స్పర్శతో ఇది రోజ్ ఫ్లవర్ అని చెప్పుకుని, ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ ఐ కెన్ టచ్ ది ఫీదర్స్ ఆఫ్ ది రోజ్ or I can touch the leaves of the rose, I can say this is the rose flower అని. ఎందుకంటే చిన్న ముళ్ళు ఉంటాయి దాన్ని, కాబట్టి ఇది రోజ్ ఫ్లవర్ అని చెప్పగలుగుతాను. బై సెన్స్ ఆర్గన్స్, బై సెన్స్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్. సో దానికి 10 ఇచ్చినా కూడా నేను కౌంట్ చేయగలుగుతాను. సో దట్ ఈస్ ఓకే. నెక్స్ట్, ఏ కామన్ నౌన్ రిఫర్స్ టు ఏ క్లాస్. ఎస్, టు ఏ క్లాస్, సేమ్ క్లాస్. అందుకోసం బేసిక్ క్లాస్ ఇంపార్టెంట్ చెప్పాను. జస్ట్ ఒక 10 నిమిషాలు క్విక్ రివిజన్ మనం చేస్తాం బేసిక్ క్లాస్ అనేది. సో సేమ్ క్లాస్, ఒకే తరగతి చెందితే దాన్ని ఏమంటాం, కామన్ నౌన్. సో దీస్ ఆల్ ఆర్ ది ట్రూ, ఆల్ దిస్ ఈజ్ నాట్ ట్రూ అనేసి మనకు అర్థమైంది. నెక్స్ట్, the children are, common error, the children are playing in the garden, no error. So find out the error, which part has a grammatical error, find out it. If there is no error in any grammatical, choose the no error part. అదే కదా ఉంటుంది క్వశ్చన్లో. సో అవన్నీ రాయాలి, డైరెక్ట్ క్వశ్చన్స్. the children are playing in the garden, నో ఎర్రర్ అని. ఏ పార్ట్లో తప్పు ఉంది, ద చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గార్డెన్, నో ఎర్రర్. సో క్వశ్చన్లో అయితే ఇదే తప్పు ఉంది. ఎందుకు సార్ ఇది తప్పు ఉంది, మనం చైల్డ్ అంటే ఏంటి రాస్తున్నామమ్మా, చైల్డ్ అంటే సింగులర్ కింద చైల్డ్ రాస్తున్నాం. మరి దీనికి ప్లూరల్ రాయాలి అంటే ఎలా రాస్తున్నాము, చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్. సో చైల్డ్ ఈజ్ ద సింగులర్, చిల్డ్రన్ ఈజ్ ద ప్లూరల్. బట్ వీ షుడ్ నాట్ రైట్ అగైన్ ఇట్ ఈస్ ద వాట్, చిల్డ్రన్స్. ఆల్రెడీ చిల్డ్రన్ అంటే ప్లూరల్, మరి ఎస్ చేర్పించడం ఏంటి, సో రాంగ్ కదా. సో ఏ పార్ట్లో రాంగ్ ఉంది, ద చిల్డ్రన్స్. సో దిస్ ఇస్ ద నాట్ చిల్డ్రన్స్. సో రైట్ ఆన్సర్ ఏంటి అవ్వాలి, చిల్డ్రన్ అవ్వాలి. సో కామన్ ఎర్రర్ నుంచి అడిగితే ఇలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే నౌన్ ప్లేస్లో, సబ్జెక్ట్ ప్లేస్లో అయినా అడగొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో అయినా అడగొచ్చు, నౌన్ గురించి ఒకవేళ ఇస్తే. నెక్స్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. Choose the following part of this sentence. If there is any part mistake, choose replace it. Otherwise, choose a no improvement అని క్వశ్చన్ అడుగుతాడు. సో ద kettle is grazing in the field. ఓకే, ఇక్కడ ఏమైనా తప్పు ఉందా, ద కెటిల్ ఈజ్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అని అన్నారు. ఇప్పుడు చూడండి, ద కెటిల్ ఎక్కడ ఏంటన్నారు, ద కెటిల్స్ ఆర్ అన్నారు, ద కెటిల్ ఆర్ అన్నారు, ద కెటిల్ వాజ్ అన్నారు. సో ఈ మూడిట్లో ఎప్పుడు కూడా దీంట్లో ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ని రెండింటిని మనం చూస్తే మ్యాక్సిమం మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, సబ్జెక్ట్ని వర్బ్ని. అయితే కెటిల్ అంటే ఏంటి, ఆల్రెడీ ద కెటిల్ ఈజ్ ద ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ కదా. కెటిల్ అంటేనే ప్లూరల్, ప్లూరల్ వచ్చేటప్పుడు ఎక్కడ ఏట్ వచ్చింది, ఎక్కడ ప్లూరల్ వచ్చింది, ఎక్కడ సింగులర్ వచ్చింది. సెంటెన్స్లో అయితే తప్పు ఉంది కాబట్టి పోయింది, ఎందుకంటే ఈజీ ఇచ్చారు కాబట్టి తప్పు ఉంది కాబట్టి నో ఇంప్రూవ్మెంట్. ఈ రెండు పోయి, సి పోయింది, డి పోయింది. అయితే ఏ అని అవ్వాలి, బి అని అవ్వాలి. మరి కెటల్స్ ఆర్ అవ్వాలి. ఎక్కడ చూడండి, కెటల్స్ అనేసి ఇచ్చాడు, ఇక్కడ కెటల్ అని ఇవ్వడం జరిగింది, ఎక్కడ ఆర్, ఎక్కడ ఆర్. ఇప్పుడే మనం డిస్కస్ ఉంది, చైల్డ్ అనే పదంలో దీనికి ప్లూరల్ రాస్తే మనం చిల్డ్రన్ అని రాయవచ్చు అని చెప్పడం జరిగింది. సో కానీ దీనికి ఎస్ చేర్చకూడదు అని చెప్పడం జరిగింది. అలాగే కెటిల్ అనే వర్డ్కి, కెటిల్ అంటేనే ప్లూరల్ కాబట్టి నో నీడ్ రైట్ టు ఎస్ ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ద రాంగ్ పార్ట్. కాబట్టి కెటల్స్ ఆర్ కాదు, సో కెటల్స్ కాదు, కెటల్. ఆల్రెడీ ద వర్డ్ డినోటెడ్ ప్లూరల్ కాబట్టి సో మనం అక్కడ ఏం రాయవచ్చు, ఆర్ అని రాయవచ్చు. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇలా మనం ఐడెంటిఫికేషన్
చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అన్నారు. ఇచ్చిన దానిలో ఆల్ ది ఫర్నిచర్స్ వేర్ అరేంజ్డ్ నీట్లీ అన్నాడు. సో ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఒక్క దగ్గర తప్పు ఉంది, దీనికి సరైన ఆన్సర్ చూస్ చేసి రాయండి అన్నాడు. అయితే ఏంటి ఇక్కడ చూడండి, వాజ్, వేర్, వాజ్, ఈజ్ అనేసి ఇచ్చాడు. సో మనకి ఫర్నిచర్ అనే వర్డ్, ఫర్నిచర్ అనే వర్డ్ ఫర్నిచర్ ఎస్ చేర్పించి ప్లూరల్గా ఇవ్వడం జరిగింది, ఫర్నిచర్స్. కాబట్టి అక్కడ రాంగ్ ఉంది. సో కాబట్టి దీన్ని కరెక్ట్గా మనం రాయాలి. ఎలా రాయాలో చూడండి. సో ఆన్సర్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఆల్ ది ఫర్నిచర్స్ వాజ్, ఫర్నిచర్ ఈజ్ ఆల్వేజ్ ఎ సింగులర్, వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఏ ప్లూరల్. కాబట్టి ఇక్కడ ఫర్నిచర్ ఇచ్చి వేర్ ఇచ్చారు, పోయింది. ఆల్ ది ఫర్నిచర్స్ వాజ్, ఫర్నిచర్స్ మళ్ళీ పోయింది. ఆల్ ది ఫర్నిచర్స్ మళ్ళీ ఈజ్. సో ఆల్ ది ఫర్నిచర్ వాజ్ అరేంజ్డ్ నీట్లీ. సో ఎలా రాయాలి మనం ఆల్ ది ఫర్నిచర్? సో ఇక్కడ గ్రామటికల్ ఏది కరెక్ట్ ఉందో ఏది రాంగ్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అరేంజ్డ్ టు ఫార్మ్ ఏ నౌన్ బేస్డ్ సెంటెన్స్, నౌన్ బేస్డ్ సెంటెన్స్ని అరేంజ్ చేయాలి అన్నారు. సో బుక్స్ లైబ్రరీ ఆఫ్ ఇంట్రెస్ట్ హ్యాస్ ఎ కలెక్షన్, PQRS మోడల్. సో దీన్ని కూడా మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. సో దీన్ని సబ్జెక్ట్ ఏంటి ముందు ఫైండ్ అవుట్ చేయాలి. సబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు సబ్జెక్ట్ ఎక్కడ ఉంది చూద్దామా. సో లైబ్రరీ, రైట్, లైబ్రరీ. ఓకే, లైబ్రరీ రాసిన తర్వాత బుక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ హ్యాస్ కలెక్షన్. సో ఆటోమేటిక్ సబ్జెక్ట్ రాసిన తర్వాత మనకి ఏంటి అర్థమవుతుంది, హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా రాయాలి. ఎక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, లైబ్రరీ హ్యాస్ ఏ కలెక్షన్ కదమ్మా, లైబ్రరీ హ్యాస్ ఏ కలెక్షన్. సో క్యూ మనం ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, ఎక్కడ అన్నిటి దగ్గర క్యూ ఉంది. సో రైట్, తర్వాత ఏంటి ఉంది, ఎస్ ఉంది. ఎక్కడ ఎస్ ఉంది? సో ఈ రెండు పోయింది, బి పోయింది, డి పోయింది. సో ఏ అయినా ఉంది, సి ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్కువ. లైబ్రరీ హ్యాస్ ఎ కలెక్షన్ వాట్, బుక్స్. సో ఇప్పుడు మనకి ఆన్సర్ దొరికిపోయింది, బుక్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్. సో దిస్ ఇస్ ద, మరి బుక్స్ ఎన్నో ఆప్షన్ ఉంది, పి ఉంది. సో దిస్ ఇస్ ద రైట్, అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో థర్డ్ ఆఫ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. PQRS మోడల్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్తాడు దీన్ని మనం. అయితే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్, ఈ స్ట్రక్చర్ రూపంలో వెళ్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. దీనికి ఎలా చేయాలనేది కూడా నేను గత వీడియోలో, ప్రీవియస్ వీడియోలో చూడండి. దీన్ని ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చని చెప్పడం జరిగింది. లాస్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇంతవరకు ఈ క్వశ్చన్ ఇవ్వలేదు. సో అప్లికేషన్ అన్నీ ఇచ్చాను, మోడల్ డిఫరెంట్. లాస్ట్ వన్ 15 క్వశ్చన్ 15 మోడల్ ఇచ్చాను. ఓకేనా? సో ఇంతకంటే మరి వేరే మోడల్స్ లేవు. ఓకేనా? సో కాబట్టి మ్యాక్సిమం ఈ 15 మోడల్స్ నుంచే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా దాని నుంచే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామినేషన్కి ఈ 15 మోడల్స్ నుంచి వస్తాయి. ద డేస్ ఆఫ్ ఇండియా ఇస్ న్యూఢిల్లీ. సిటీసా, సిటీయా, క్యాపిటలా, క్యాపిటల్సా? సిటీస్ ఈజ్ ద ప్లూరల్, సిటీ ఈజ్ ద సింగులర్, క్యాపిటల్ క్యాపిటల్స్ అన్నాడు. సో వీ షుడ్ నాట్ రైట్ క్యాపిటల్స్, వీ షుడ్ రైట్ క్యాపిటల్. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏడమ్మా, ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ న్యూ ఢిల్లీ. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు అర్థమైంది మనకి. స్టేట్మెంట్ చూసిన వెంటనే, ఏ క్వశ్చన్ అయినా చూసిన వెంటనే మనకి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే, మై డియర్ ఆస్పిరెంట్స్, మన దగ్గర ఉన్నటువంటి ద బెస్ట్ కోర్స్ ఇంగ్లీష్ కోసం అయితే, సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా నేను ఇంగ్లీష్ మీద నేర్చుకుంటాను అంటే, సో ఆల్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ అనేసి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం జరిగింది. సో దీనికి నేనైతే ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి తక్కువ అమౌంట్లో 299 రూపీస్కే నేను 6 months వెల్డీడ్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కంప్లీట్ కోర్స్ వస్తుంది, ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ వస్తుంది. ఈ ప్రాక్టీస్ బిట్స్ నియర్లీ 30,000 ప్రాక్టీస్ బిట్స్ వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి, ఇంకా దీంట్లో అన్ని కాంపిటేటివ్ ఫీల్డ్ అయితే మొత్తం పైన ఆల్ టైప్స్ ఎస్ఎస్సి ఇది అది అన్ని ఫోల్డర్ పెడితే దాదాపు నియర్లీ 50,000 బిట్స్ వరకు మీకు వస్తాయి ఇంగ్లీష్ నుంచి. కాబట్టి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ కోర్స్ తీసుకుంటే మీకు ద బెస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా ఈజీగా ఇంగ్లీష్ నుంచి మార్క్స్ గెయిన్ చేయదు. ఓన్లీ 299 రూపీస్కి మాత్రమే. సో కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ వే టు పర్చేస్ అండ్ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్. ఎంత బేసిక్ నుంచి చెప్పడం జరిగిందంటే, నాకు గ్రామర్
గ్రామర్ పూర్తిగా రాదు అన్నవారు కూడా తీసుకుంటే సంపూర్ణమైన అవగాహన దీని నుంచి వచ్చేస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.